హనుమకొండ జిల్లా సుబేదారి సమీపంలో కడియం కావ్య తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ ఎంపీ టికెట్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నేడు డాక్టర్ వృత్తిలో ఉండి పేద ప్రజలకు సేవ చేస్తున్నానని ఆమె అన్నారు. వరంగల్ జిల్లాలోని నిరుపేదలకు చేసేందుకు రాజకీయ పరంగా రంగప్రవేశం చేశానని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్ ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. చిన్ననాటి నుండి నాన్న కడియం శ్రీహరి అడుగుజాడల్లో నడిచానని తెలిపారు. మా నాన్నను ఆదరించిన విధంగా నన్ను ఆదరించి దీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము. వర్ధనపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అని మన మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు ప్లస్ మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే శ్రీహరి గారు, తర్వాత దాచిబీనే భాస్కర్ అన్న, ఇంకా మిగతా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇట్లా ముఖ్యులందరితోటి కూడా వాళ్ళ అధ్యక్షతన మన వర్ధనపేట నియోజకవర్గము సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన జిల్లా పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా వర్ధనపేట ఇన్ఛార్జి ప్రస్తుతం ఎవరు లేరు, అరుణ్ రమేష్ గారు వెళ్ళిపోయారని చెప్పి మనకి కమిటీలు ఏర్పాటు చేయాలి, మండల అధ్యక్షులు ఏర్పాటు చేయాలి, మళ్ళీ మనం అందరం సమిష్టిగా పనిచేస్తూ మళ్ళీ వర్ధనపేటని సుస్థిరంగా చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కూడా చాలామంది తల్లి రావడం జరిగింది. జస్ట్ ఒక చిన్న మెసేజ్ తోటే చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగింది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మొదటగా మిమ్మల్ని ప్రెజెంట్ చేయడం జరిగింది. దానికి మీరు ఏ విధంగా యాక్చువల్లీ ఏ ఎలక్షన్ చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా ముందస్తుగానే అభ్యర్థులు ప్రకటిస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా వెళ్తుంటారు. మళ్ళీ అదేవిధంగా ఈసారి కూడా అందుకే లోక్సభ అభ్యర్థులు చాలా మందిని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వరంగల్ నియోజకవర్గం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం మేజర్ స్థానం కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలి అంటే ఓట్లను ఏ విధంగా మలుచుకోవాలి? అది ఒక ఎదురుగాలి. ఆ గాలిలో ప్రస్తుతానికి అంటే వాళ్ళంతా పెద్దగా ఇక్కడ ఉండి పనిచేసిన వ్యక్తులేం కాదు. ఎవరైతే ఇప్పుడు గెలిచారో అది ఒక ఎదురుగాలిలాగా వచ్చి గెలిపించుకున్నారు. కానీ ఈ 100 రోజుల్లో చూసుకుంటే కనుక కాంగ్రెస్ పాలన అంత బాగాలేదని ప్రజలకి స్వతహాగా అర్థమవుతుంది. ఎవరికైతే పంటలు ఎండిపోతున్నాయో, రైతు బంధు అందలేదు, తర్వాత కరెంటు చీటికి మాటికి పోవడము, తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ బోర్లు వేసుకోవడం, ఇట్లాంటివన్నీ కొత్త జరుగుతున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో అది కూడా ఇప్పుడు కొనసాగించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మాకు వచ్చే పథకాలు కూడా ఆగిపోయినాయి అన్న బాధలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటున్నారు బీఆర్ఎస్ పాలనే బాగుంది, కేసీఆర్ గారి పాలనే బాగుందని ఒక ఆలోచనకు వస్తున్నారు. సార్, మొట్టమొదటిసారిగా మీరు రాజకీయాలకు ప్రవేశించారు మేడం. మీకంటే సీనియర్ వాళ్ళు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఒకటి ఏంటంటే ఆ సీనియర్లందరూ మధ్యలో పెరిగిన దాన్ని నేను, కాబట్టి వాళ్ళు కూడా సరే 1-2 రోజులు ఏమన్నా అనుకుంటే అనుకోవచ్చు. బట్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. అట్లా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ నా బాబాయిలు, పెద్దన్నలు, అంతే మా వాళ్ళే ఉన్నారంతా. అంటే రాజకీయాల్లో రాజకీయాల కారణం ఇక చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరిగిన దాన్ని, ఆ రాజకీయ ప్రభావం నా మీద కూడా పడింది. వైద్య సేవ చేద్దాము అన్న ఉద్దేశంతో వైద్యురాలను అయ్యాను. అట్లనే ఇప్పుడు రాజకీయాల వైపు వస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి, స్వతహాగా తెలుసుకుంటున్నారు ఏం నష్టపోయాము, ఏం కోల్పోయాము. ఏదో ఇంటి పెద్ద మీద అలిగినట్టు చేసి ఉండొచ్చు, లేదా అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి మీద కోపంతో ఒకరు పోతే ఏముంది, కేసీఆర్ గారు వస్తారు, ఎట్లయినా సీఎం అవుతారు అన్న దాంతో కూడా అలా చేయడం జరిగింది. ఈవెన్ ప్రజలు కూడా అనుకోలేదు కేసీఆర్ గారు అధికారం కోల్పోతారని. కాబట్టి మళ్ళీ కూడా కేసీఆర్ గారికి నమ్మకంతో వీళ్ళైతేనే పోరాడతారు మా కోసము, బీజేపీ కాంగ్రెస్ అయితే చేయరు అన్న ధ్యాసలో ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఓటు మళ్ళీ మా వైపే వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసి ఒక 20-25 ఏళ్ల క్రితం ఒక మహిళ ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు, కల్పనాదేవి గారు. మళ్ళీ తర్వాత ఒక మహిళగా మన వరంగల్కి అవకాశం వచ్చింది. అది కూడా బీఆర్ఎస్ తరఫున వచ్చింది. బీజేపీ ఎంత మహిళా బిల్లు అని పెండింగ్లో పెట్టినా కూడా మా పార్టీ దాన్ని కార్యరూపం దాల్చింది. మాకు 2 మహిళలకు ఇచ్చింది, నాకు మహిబాద్లో. కాబట్టి మేము మహిళలుగా ఫస్ట్ మహిళా సమస్యల మీద పోరాడతాము. అలాగే మన జిల్లాకి సంబంధించిన అనేక సమస్యల మీద అంతకుముందు పెండింగ్ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే బీజేపీ ఏమి కొత్త ప్రభుత్వం కాదు. గత 10 ఏళ్ల నుండి కూడా ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తూనే వచ్చిండ్రు. కాబట్టి దాన్ని వివరిస్తూ ప్రజలకి మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ముందుగా ఢిల్లీలో మాట్లాడతాను అని చెప్పి
తెలియజేసుకొని వాళ్ళని ఓటాడడం జరుగుతుంది. నేను దేశంలో ఇదివరకు 7వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచింది కార్ పార్టీ. ఇప్పుడు ఎంత మెజార్టీ గెలవబోతుంది? మెజారిటీ గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను. బట్ ఎట్లయినా కూడా ప్రజల ఓటు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి పడుతుంది. అత్యధిక మెజారిటీగానే వస్తుంది. నాకు తెలిసి మెజారిటీ ప్రకారం అయితే నేను ఇప్పుడు ఏం ఆన్సర్ చేయలేదు దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.